ఓటీటీకి దూరంగా ఉండాలి, థియేటర్కు ఓటీటీకి బాగా గ్యాప్ పెంచాలి. ఇలా హీరోలు బాగానే కలలు కంటున్నారు, కానీ మాట మీద నిలబడలేకపోతున్నారు. సాక్షాత్తు కమల్ హాసన్ ఇటీవల థగ్ లైఫ్ రిలీజ్కి ముందు తన చిత్రం ఓటీటీలో ఇప్పుడప్పుడే రాదు అన్నాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు థగ్ లైఫ్ ఇమీడియట్ గా ఓటీటీ వైపు చూస్తోంది. జూన్ 5న థియేటర్స్ లోకి వచ్చింది థగ్ లైఫ్. సినిమా విడుదలై వారం కూడా కాలేదు, అప్పుడే ఓటీటీ ముచ్చట బయటకు వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు రెడీ అవుతుందట. అందుకు కారణమేంటో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. థగ్ లైఫ్ రిలీజ్ కి ముందు ఈ సినిమా 8 వారాల తర్వాతే ఓటీటీలోకి వస్తుందని కమల్ హాసన్ చెప్పుకొచ్చాడు. కానీ జూన్ 5న థియేటర్స్ లోకి వచ్చిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ప్రస్తుతం ఈ చిత్రం తమిళ సినీ పరిశ్రమలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచే దిశగా పరుగులు తీస్తుంది. ఈ సినిమా విడుదలైన ప్రతి మార్కెట్ లోనూ మూవీ కొలాప్స్ అయింది. 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ఇప్పుడు 100 కోట్ల మార్క్ దాటడం కూడా కష్టంగా మారింది. ఈ దశలో 8 వారాల ఓటీటీ విడుదల కండిషన్ ను పక్కన పెట్టి అర్జెంటుగా నెట్ఫ్లిక్స్ లో డీల్ మాట్లాడి సాధ్యమైనంత త్వరగా మూవీని ఓటీటీలోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారట నిర్మాతలు. మరో 2 వారాల్లో ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. గతంలో సూర్య నటించిన కంగువా కూడా ఇంతే. రిలీజ్ కి ముందు 8 వారాల గ్యాప్ అన్నారు. సినిమా డిజాస్టర్ కావడంతో తప్పక 4 వారాల్లోనే ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది.